మీకు ఎంత పాజిటివ్ ఉందో మీరే తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ 10 పాయింట్ల ద్వారా ఒక్కొక్క పాయింట్ ద్వారా 10% నెగిటివ్ వచ్చింది. ఈ పాయింట్ మీకు ఉంటే అంటే మీకు అది సబ్సెంట్గా ఉంటే ఆ 10% నెగిటివ్ మీకు ఉండదు, అంటే ఆ 10% పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ అది ఆడ చెప్పినట్టే ఉందనుకోండి, ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది 10%. ఉదాహరణకి మీ బర్త్ డేటు 10, 12, 13, 16, 18, 26, 28, 29 గనక ఉంటే పుట్టుకతోనే మీకు 10% నెగిటివ్ ఉంది. 10%. ఈ డేట్లో కనుక మీరు పుట్టలేరనుకోండి, అంటే మీ యొక్క బర్త్ డేట్ ఇది కాదనుకోండి, ఇక్కడ మీకేముంటుంది 10% పాజిటివ్ వైపు రాసుకోండి. ఇలా పెట్టుకోండి, పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ఈ డేట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 10% వేసుకోండి. ఈ డేట్లో లేని వాళ్ళు ఇక్కడ 10 వేసుకోండి, అంటే మీకు అక్కడ 10% పాజిటివ్ ఉన్నట్టు. ఓకే, రెండో పాయింట్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో డిఏ కాంబినేషన్ అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే 10% నెగిటివ్, లేకపోతే 10% పాజిటివ్. డెడ్ యాంటీ కాంబినేషన్ గురించి మనం చాలా వీడియోల్లో చాలా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మీకు దీని గురించి అర్థం కావటానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరి యొక్క ప్యాటర్న్ 7, 1, 2, 1 ఇది అనుకోండి. డెడ్ యాంటీ కాంబినేషన్ ఇక్కడ ఇచ్చాను, లిస్ట్ మీకు మీ యొక్క సౌకర్యార్థం ఇక్కడ ఇచ్చాను. 1, 6 అనే ఒక కాంబినేషన్, 1, 7, 2, 9, 3, 7, 3, 8, 4, 7 ఈ 6 జతలు. 1, 6 అయినా ఓకే, 6, 1 అయినా ఓకే, అది అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7, 1 ఇదిగో 7, 1 మరలా 7, 1 2 డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక్క డెడ్ యాంటీ కాంబినేషన్ ఉన్నా మీకు 10% నెగిటివ్ ఉన్నట్లే. అప్పుడు ఇక్కడ నెగిటివ్ వేసుకోండి 10%. ఒకవేళ మీకు ఇలా వచ్చిందనుకోండి, ఇలా ఉందనుకోండి ప్యాటర్ను, చూడండి దీనిలో డెడ్ యాంటీ కాంబినేషన్ ఉందా? 1, 6, 1, 7, 2, 9, 3, 7, 3, 8, 4, 7 ఏం లేదు. సో వీళ్ళు ఏం చేసుకోవచ్చు, 10% పాజిటివ్ వేసుకోవచ్చు. ఇది థర్డ్ పాయింట్. ఇక ఫోర్త్ పాయింట్, నేమ్ స్టార్టింగ్ లెటర్ మీకు యాంటీగా ఉంటే, మరి నేమ్ స్టార్టింగ్ లెటర్ మీకు ఏముండాలో మీకు తెలియాలి కదా, అందుకు ఇక్కడ ఇచ్చాను చూడండి. నేమ్ స్టార్టింగ్ లెటర్ మీ యొక్క డెస్టినీ నెంబర్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఉంటే మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ AJCLNEలతో ఉండాలి స్టార్ట్ అయ్యి. మీ డెస్టినీ నెంబర్ 1 అనుకోండి, AJCLNEలో ఒక లెటర్తో స్టార్ట్ అయి ఉండాలి. అట్లా 3 అయినా 5 అయినా 7 అయినా ఆ లెటర్తో స్టార్ట్ అయి ఉంటే మీరు పాజిటివ్లో ఉన్నట్టు 10%. అవ్వకపోతే అది నెగిటివ్లో పడ్డట్టు, అప్పుడు 10% నెగిటివ్లో ఉంటుంది. ఒకవేళ ఈ డెస్టినీ ఉండి ఈ లెటర్తో స్టార్ట్ కాకపోయినా కూడా 14 డైమెన్షన్స్లో కనుక మీ నేమ్ కరెక్షన్ అయ్యి ఉంటే అది పాజిటివే. ఎందుకంటే 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అయ్యే ముందు ఒకవేళ ఇప్పటి వరకు పిలిచిన నేమ్ కనుక మీ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మీకున్న ముందు లెటర్ కూడా స్టార్టింగ్ లెటర్ కూడా ఆటోమేటిక్గా వైబ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఒకటి గమనించాలి. ఇది మనకి ఫోర్త్ పాయింట్. అట్లా ఈ అయితేనేమో AJCL అని 248 కనుక ఉంటే BKM, 69 అంటే CL. అంటే ఇంతకంటే కొంచెం సెకండరీ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ మనం సెకండరీ ఆప్షన్కి వెళ్ళకుండా ఉండటమే బెటర్, అందుకని తెలియజేశాను. కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇది తెలిస్తే చాలు. నెక్స్ట్ 5వ పాయింట్, నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉంటే, మరి బ్యాడ్ నెంబర్స్ ఏంటో మనకు తెలియాలిగా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇచ్చాను 4, 8, 12, 13, 16, 18, 21, 22, 29, 31, 33 అంటే యావరేజ్గా బ్యాడ్ నెంబర్స్. వాటిలో కొన్ని గుడ్ చేసే ఉంటాయి, అయితే మీకు అర్థం కావడానికి యావరేజ్గా బ్యాడ్ నెంబర్స్ ఇచ్చాను. అవి కనుక ఉంటే 10% ఇటు వేసుకోండి నెగిటివ్లో, అవి లేవు ఇటు వేసుకోండి పాజిటివ్ 10%. తర్వాత 6వది, మీ నేమ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ బిలో 2000 డిగ్రీ ఉంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సౌండ్ ఫ్రీక్వెన్సీ
మరి సౌండ్ ఫ్రీక్వెన్సీ మీరు ఎలా చూసుకుంటారు, మీకు తెలియాలి కదా. మరి అలాంటప్పుడు మీకు ఒక టేబుల్ని ఇక్కడ ఇస్తాను. సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం లెటర్స్కు చూసుకునేది ఏ టు జెడ్, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. వీటన్నిటికీ ఏ 1 డిగ్రీ, బి 200 డిగ్రీలు, సి 300 డిగ్రీలు, డి 400 డిగ్రీలు, ఈ 500 డిగ్రీలు, ఎఫ్ 800 డిగ్రీలు, జి 300 డిగ్రీలు, హెచ్ 500 డిగ్రీలు, ఐ 10 డిగ్రీలు, జే 10 డిగ్రీలు, కే 20 డిగ్రీలు, ఎల్ 30 డిగ్రీలు, ఎం 40 డిగ్రీలు, ఎన్ 50 డిగ్రీలు, ఓ 70 డిగ్రీలు, పి 80 డిగ్రీలు, క్యూ 100 డిగ్రీలు, ఆర్ 200 డిగ్రీలు, ఎస్ 30 డిగ్రీలు, టి 400 డిగ్రీలు, యు 60 డిగ్రీలు, వి 60 డిగ్రీలు, డబ్ల్యూ 600 డిగ్రీలు, ఎక్స్ 500 డిగ్రీలు, వై 1 డిగ్రీ, జెడ్ 700 డిగ్రీలు. ఈ విధంగా మనకి ఏ టు జెడ్ అన్నిటికీ కూడా డిగ్రీస్ ఇవ్వటం అనేది ఒక టేబుల్. ఇది మీకు తెలిసి ఉండాలి. ఇది మీకు తెలుసుంటే ఏమవుతుందంటే మీరు మీ నేములో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీ నేమ్ కనుక రాజేష్ అనుకోండి, రాజేష్ ఇలా కిందికి రాసుకోండి, రాజేష్ ఇలా ఉందనుకోండి నేము. దీంట్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో మీరే తెలుసుకోవచ్చు. ఆర్ ఎన్ని డిగ్రీలో చూడండి, ఆర్ 200 డిగ్రీలు, ఇక్కడ 200 వేసుకోండి. ఏ 1 డిగ్రీ, జే 10 డిగ్రీలు, ఈ 500 డిగ్రీలు, ఎస్ 30 డిగ్రీలు, హెచ్ 500, 500 500 200 1241, 1241 డిగ్రీ ఉంది. ఇలా చూసుకొని మీరు 1241 డిగ్రీ అంటే ఏంది, 2000 కంటే తక్కువ ఉంది కదా. సో మీరు నెగిటివ్లో ఉన్నట్లే, మీరు నెగిటివ్లో ఉన్నట్లే. నెగిటివ్ వైపు 10% వేసుకోండి, పాజిటివ్ కాదు. అదే మీకు 2000కి మించి ఉంది, అప్పుడు మీరు పాజిటివ్ ఉన్నట్టు. యాక్చువల్గా దీంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే కొంతమందికి 1200 ఉన్నా పాజిటివ్ అవుద్ది. అయితే డెప్త్గా వెళ్తే తెలిసే విషయం అది. మీరు అంటే అంత డెప్త్గా మీకై మీరు వెళ్ళలేరు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిగా కామన్గా న్యాచురల్గా చెప్తున్నాను అనమాట. ఒక కొండ గుర్తుగా ఏం పెట్టుకుంటారంటే 2000 డిగ్రీల కంటే తక్కువ ఉంటే మీరు నెగిటివ్లో ఉన్నట్లు. సో ఇది మీ నేమ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ బిలో 2000 డిగ్రీ ఉంటే, బిలో 2000 డిగ్రీస్ ఉంటే అది అక్కడ మీకు 10% నెగిటివ్ వచ్చినట్లే. ఇక 7వది చూద్దామండి. మ్యారేజీ డేట్ బ్యాడ్ కాంబినేషన్లో ఉంటే, మ్యారేజీ డేట్ అనేది బ్యాడ్ కాంబినేషన్లో ఉంటే, ఈ మ్యారేజీ డేట్స్ అనేవి కాంబినేషన్స్ అంటే రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ని కాంబినేషన్గా చూస్తాం. ఒకరికి రూలింగ్ నెంబర్ 1 అనుకోండి, డెస్టినీ నెంబర్ 5 అనుకోండి, 1 5 కాంబినేషన్ అంటాం. ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. దీంట్లో నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. ఇది మీకు అర్థమవటం కోసం మనం ఏం చేస్తాం, దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో ఉంది కాబట్టి బ్యాడ్ కాంబినేషన్స్ మ్యారేజ్ అనేది ఉంటుంది, అది చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఈ వీడియోలో మనం నెక్స్ట్ పాయింట్స్ కూడా వెళ్ళాల్సి ఉంది. అయితే మనకి అది టైం నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి మనం సెకండ్ పార్ట్లో ఈ మిగిలిన పాయింట్స్ గురించి చెప్పుకొని ఇంకా ఏం కేర్ తీసుకోవాలి, ఫైనల్గా పాజిటివ్ ఎంతని ఎలా తెలుసుకోవాలి, దాన్ని మనం ఎలా న్యూట్రల్ చేసి నెగిటివ్ని న్యూట్రల్ చేసి పాజిటివ్ని ఎలా పెంచుకోవాలి, ఏది పాజిటివ్ ఎక్కువ లేకపోతే అనే విషయాల్ని, ఆసక్తికరంగా ఉండేటువంటి ఈ విషయాల్ని మనం సెకండ్ పార్ట్లో డిస్కషన్ చేద్దామండి. ఇది ఈ వీడియోలో టాపిక్. ఈ యొక్క టాపిక్ కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దామండి.